ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే ధనుర్మాసం నెల రోజులు కూడా నీళ్ళలో పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిదండి. సూర్య నమస్కారాలు కూడా చేస్తే ఇంకా మంచిది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చెయ్యలేము అనుకునే వాళ్ళు కనీసం ఆదివారం నాడైనా సరే చేసేటట్టు చూసుకుంటే చాలా మంచిది. నెల రోజులు పూజ చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాల్లోనైనా పిండి దీపాలు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదని చెప్తారు. ధనుర్మాసంలో నదీ స్నానం చేయడం వలన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుందట. ధనుర్మాసంలో వచ్చే సోమవారానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. కాబట్టి ఆ రోజున శివుడిని ఆరాధిస్తే కటిక పేదరికం నుంచి బయటపడి